ఆహ్లాదం వాతావరణంతో అలరారే తిరుపతి పట్టణం ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉండే టెంపుల్ సిటీ గజగజ వణికిపోయింది. తిరుపతి అర్బన్ పరిధిలోని పద్మావతిపురం ఎక్స్టెన్షన్లోని ఒక ఇంట్లో మందుగుండు పేలింది. ఈ ప్రమాదంలో 2 మైనర్లు చనిపోయారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతికి చెందిన శేషయ్య అనే వ్యక్తి షెడ్లో ఈ ప్రమాదం జరిగింది. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచి నాటు బాంబులను తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో పద్మావతి నగర్లో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటనలో 19 ఏళ్ల మణికంఠన్, 13 ఏళ్ల మంజునాథ్లు చనిపోయారు. ధనలక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ధనలక్ష్మిని తిరుపతిలోని రియా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. పనంతా అయిపోయాక ఇంటికి వెళ్దామనుకున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతోంది బాధితురాలు ధనలక్ష్మి. ప్రస్తుతం డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి సీరియస్ గానే ఉందంటున్నారు డాక్టర్లు. పేలుడు సంభవించినప్పుడు బాధితులు రసాయనాలు పీల్చుకుని ఉంటారని, అందువల్ల విష పదార్థాలు లంగ్స్ లోకి వెళ్లి ఉండొచ్చంటున్నారు. మరో 48 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు. మరోవైపు న్యూమోనియా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు డాక్టర్ శ్రీరామ్. భయపడుతూ ఉండదు సార్ గట్టిగా. కెమికల్ గూడెంలో ఉండింది కదా, ఫైర్ వర్క్స్ గూడెంలో. సో ఆ కెమికల్స్ కానీ బ్రీత్ అయ్యి ఉంటే లంగ్స్లోకి ప్రమాదం ఉంటుంది అనమాట. సో కెమికల్ న్యూమోనియా వస్తే కొద్దిగా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. ప్రాణహాని ఉందని చెప్తున్నా, ఓకేనా. ఎందుకంటే ఆ కెమికల్స్ అంతా ఇన్హేల్ చేస్తుంటుంది. అది అట్లీస్ట్ ఒక 2 days తర్వాత అది వస్తుంది సార్. మాకు చేతులు కడుక్కొని వచ్చినాము, అంతే ఫైర్ అయిపోయింది. బయలుదేరినాము ఇంటికి. 4 ఓనర్ కల్నాయకి. వినాయక చవితి సీజన్ అని రమ్మన్నారు, అందువల్ల పోయినాం. ఇప్పుడు ఒక వారంగా అంతే. సరాలు అవి లోకల్వి. మేము 3 ఉన్నాము నా లోపల. శేషయ్య అనే వ్యక్తికి చెందిన షెడ్లో నాటు బాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్టు స్థానికులు చెప్తున్నారు. కొద్ది కాలంగా రఘు అలియాస్ కాలనాయక్ అనే వ్యక్తి అక్రమంగా పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నాడని స్థానికులు చెప్తున్నారు. భారీ పేలుడుతో షెడ్ ధ్వంసం కాగా కారుతో పాటు 2 బైక్లు కూడా ధ్వంసమయ్యాయి. తిరుపతి అడిషనల్ ఎస్పీ స్వామితో పాటు అలిపిరి పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. షెడ్ యజమానిని శేషయ్యను అదుపులోకి తీసుకున్నారు. నాటు బాంబులు తయారు చేస్తున్న కాలానాయక్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. గోడౌన్లో పేలుడు సంభవించడంతో ఆ రూమ్కి సంబంధించిన రేకులు, సిమెంట్ రాళ్లు ఎగిరి 150 మీటర్ల దూరంలో పడ్డాయి. గోడౌన్ ప్రహరీ కుప్పకూలింది. 200 మీటర్ల దూరంలోని ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా యంత్రాంగానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు 6:30 7 అయిపోయి ఉంటుంది. 6:30 అయిపోయి ఉంటుంది. డమా నిన్ను చూడు, నేను పైకి లేకుండా అయిపోయినా ఈ డోర్ వేసేసింది. మామూలుగా దోమలు ఈగలు వస్తాయని ఈ డోర్ డమా తెరుచుకొని లోపల వచ్చేసింది. అంతే. ఇంకా మళ్ళీ మాకేం అర్థం, చెవులు గుమ్మేసుకున్నాయే. పాప ఏడుపుకి పెట్టుకునేసింది. నాకు చెవులు ఏమి వినిపిలా. బిడ్డ నన్ను వచ్చి ఈడ్చుకొచ్చి ఆడేసుకున్నా, వీటికి వచ్చేసినాం అంతే. బయట మేము ఆ వేళకి ఇదంతా పేలిపోయి ఆ ఇల్లు అంతా పడిపోయి ఆడ ఇంకా మనుషులు ఏదో 3 4 ఎంత వేస్ట్ అయిపోయినారంట. ఆడ పని చేస్తానే 4 నిన్న 10 మంది వచ్చినారంట పనికి. మాకు తెలీదు, పని చేసుకునేదానికి 10 మంది వచ్చినారంట. ఒక ఎక్స్ప్లోజన్ లాగా అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మా సిబ్బంది వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఇక్కడ
అన్ఆథరైజ్డ్గా ఇది సిటీ అవుట్స్కట్స్ అలిపిరి పిఎస్ లిమిట్స్ కింద వస్తుంది. ఇక్కడ ఒక 7:50 ప్రాంతంలో ఒక ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత ఒక ముగ్గురు, దాంట్లో 2 డెత్ అయింది, ఒక్కడికి ఇంజర్డ్ అయింది. ఏం తెలిసిందంటే ప్రిలిమినరీగా ఒక అన్ఆథరైజ్డ్గా క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. చేసే మనిషి ఆల్రెడీ ముందు కూడా సస్పెక్ట్ ఒక మెయిన్ పర్సన్ హూ ఈజ్ ఆర్గనైజింగ్ ఇవి అన్నీ, ఆయన ముందు కూడా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యని తెలిసింది. ఇంకా విచారణ చేసిన తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. తిరుపతిలో నివాసం ఉంటున్న శేషయ్య అనే వ్యక్తికి పద్మావతి నగర్లో కొంత స్థలం ఉంది. ఆ స్థలాన్ని కాలానాయక్ అనే వ్యక్తి కార్ పార్కింగ్ కోసం సంవత్సరం క్రితం అద్దెకు తీసుకున్నాడు. అక్కడ అక్రమంగా నాటు బాంబులు తయారు చేస్తున్నాడు. నిన్న 2 బాల కార్మికులు, ఓ యువతి నాటు బాంబుల తయారీలో ఉండగా ఇంతలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి లోపలున్న పేలుడు పదార్థాలు పేలాయి. లోపలున్న ఓ బాలుడు ముక్కలై 200 మీటర్లకు పైగా ఎగిరిపడ్డాడు. మరో బాలుడు, యువతి భయంతో పరుగులు తీస్తూ బయటకొచ్చారు. ఇందులో ఒక బాలుడు బయటకు వచ్చి చనిపోయాడు. మరో యువతి మాత్రం తీవ్రంగా గాయపడింది. భారీ శబ్దంతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. బిల్డింగులు గజగజ వణికిపోయాయి. భూకంపం వచ్చిందంటూ పుకార్లు లేచాయి. ఈ వార్త క్షణాల్లో నగరమంతా దావానలా వ్యాపించింది. పోలీసులు, అధికార యంత్రాంగం ఏం జరిగిందంటూ హైరానా పడింది. తిరుపతిలో పేలుడు సంభవించిన సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. రాజు, తిరుపతి నిన్న రాత్రి 7:30 సమయంలో జరిగిన భారీ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆధ్యాత్మిక నగరంలో మందుగుండు తయారీకి సంబంధించిన ఒక గోడౌన్లో జరిగినటువంటి భారీ పేలుడు. ఈ పేలుడు 2 బలి తీసుకుంటే మరో మహిళ ఆసుపత్రి పాలైన పరిస్థితి. అయితే ఈ పేలుడు జరిగిన సందర్భంలో ఈ ప్రాంతంలో దాదాపు 200 మీటర్ల వరకు ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పాక్షికంగానే దెబ్బతిన్న పరిస్థితి. అయితే ఈ పేలుడుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఎవరైతే తయారీదారు కల్నాయక్ గతంలోనూ ఇలాంటి మందుగుండు అంటే పేలుడు పదార్థాలను నిల్వవించి తయారీ చేయడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుంది. గతంలో కొన్ని కేసులు కూడా ఈయన పైన ఉన్నాయి. అయితే అక్రమంగా తయారవుతున్న ఈ షెడ్లో జరిగినటువంటి ఈ ప్రమాదం ద్వారా 2 బలి తీసుకున్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మనం చూడొచ్చు, ఈ షెడ్లో ఒక కారుతో పాటు 2 బైకులు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అయితే ఈ షెడ్లో ఒక్కసారిగా వచ్చిన శబ్దంతో ఈ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. ఎవరైతే ఇక్కడ తయారీ చేస్తున్నారో ఈ ఘటన జరిగిన సమయంలో 4 పనిచేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే ఇందులో 2 చనిపోయినారు, మరో మహిళ బయట ఉంది. అయితే ఈ శరీర భాగాలు చిత్రమై చెల్లాచెదురై దాదాపుగా ఒక 100 మీటర్ల వరకు శరీర భాగాలు పడిపోయాయంటే తీవ్రత ఎంత మేర ఉంటుంది అనేది స్థానికులు ఆందోళన చెందుతుంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. అయితే పోలీసులు తరచూ కూడా ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందనే ఈ మధ్యనే దాదాపుగా ఒక 300 మంది పోలీసులు ఈ ప్రాంతంలో ఎవరెవరు ఉంటున్నారు, ఎందుకంటే ఈ రూరల్ ఏరియాలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరేం చేస్తుంటారు ఏంటి అనే దాని మీద నిఘా పెట్టారు. అయితే ఈ రకంగా తయారీ జరుగుతున్నా పసిగట్టలేకపోయినట్లుగానే స్పష్టమవుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి టీవీ9తో మాట్లాడారు. అయితే ఈ ఘటనను చాలా సీరియస్ గానే తీసుకుంటాము. కల్నాయక్ గతంలో కూడా ఇలాంటి కేసుల్లో ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది. ఎవరైతే ఈ షెడ్ ఓనర్ ఉన్నారో శేషయ్య ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతనికి సంబంధించిన ఈ షెడ్లోనే అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను తయారు చేసే ఒక గోడౌన్ ఇక్కడ చాలా రోజులుగా యాక్టివిటీ ప్రారంభించింది. చాలా రోజులుగా ఈ రకంగా పేలుడు పదార్థాలతో మందుగుండు నాటు బాంబులు తయారు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే పోలీసులు చెప్తున్న వాదన ప్రకారం గతంలో కూడా కల్నాయక్ మీద కేసులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రత్యేక టీములు వేశాం. తొందరలోనే కల్నాయక్ తో పాటు శేషయ్యను కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్తారు. అలిపిరి సిఐ శ్రీనివాసులు మనతో. చెప్పండి, అక్రమంగా ఈ విధంగా తయారు చేస్తుంటే పోలీసుల దృష్టిలో లేదా? పోలీసుల దృష్టికి ఇంతవరకు రాలేదు. ఇది లోన్లీ ప్లేస్ అయినందువల్ల ఈ విషయం ఇక్కడ లోకల్ పబ్లిక్ కూడా తక్కువ, జనావాసాలు తక్కువ ఉన్నాయి. ఒక జనవాసం ఉండే ప్రాంతం ఒక ఎట్టింది, అది ఒకటి షెడ్ ఒకటి ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతున్నది లోకల్ పీపుల్ ఎవరు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేనందువల్ల వాటిని పసిగట్టలేకపోయాము. అదే నిన్నటి దినం అది 2 పిల్లలు, ఒక మహిళ ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇంటి ఓనరు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉన్నది. ఆ టైంలో వెళ్ళిపోయే టైంలో 2 పిల్లలు లోపల ఉన్నారు. అక్కడ లోపల ఏం జరిగిందనేది విషయం తెలుసు. భయంకరమైన శబ్దం వచ్చేలాడికే
మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఇక్కడికి నేరస్థలానికి వచ్చి చూసాము. గతంలో కల్నాయక్ ఇలాంటి యాక్టివిటీ గతంలో దాదాపు 6 కేసులు అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే అతని మీద ఉన్నాయి. మరి ఇప్పటి వరకు అంటే మూమెంట్స్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయలేకపోయినారు కల్నాయక్ సంబంధించి? ఇక మన అలిపిరి లిమిట్స్ లేవు, తిరుచానూరు మరి గాజుల మండలం ఏరియాలో ఉన్నాయి. అక్కడ కేసులు కట్టినారనే ఉద్దేశంతో వాడు ఇక్కడ వచ్చి చేరినాడు. కానీ ఇక్కడ అతని విషయం మనకేం చెప్పలేదు. ఆ విషయం తెలిసింటే కొద్దిగా నిఘా పెట్టేసి ఇటువంటివి జరగకుండా చూసేవాళ్ళం. ఒకటి పోలీసులు చెప్తున్న వాదన ప్రకారం కల్నాయక్ పైన గతంలో కేసులున్నాయి, పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. అయితే నిన్న జరిగిన ఈ సంఘటన మాత్రము ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా నిన్న రాత్రి 7:50 నుంచి 8 గంటల లోపు జరిగిన ఈ ఘటన ద్వారా దద్దరిల్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇంటి పక్కన భయప్రాంతులు ఇప్పుడు కూడా ప్రజల్లో భయం మాత్రం పోలేదు. ఎందుకంటే టెంపుల్ సిటీలో ఈ రకమైన భారీ పేలుడు ద్వారా ఏం జరిగిందో కొద్ది వరకు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఏమీ తెలియని పరిస్థితి. ఉదయం తెలుసుకొని ఇప్పటి వరకు కూడా తేరుకోని పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఈ పేలుడు తీవ్రత 200 మీటర్ల వరకు కూడా ఏదైతే బిల్డింగ్ కి సంబంధించిన మెటీరియల్ కానీ లేదంటే షట్టర్స్ కానీ వెహికల్సే దూరంగా పడిపోయినాయంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉంది, అసలు ఈ పేలుడు యొక్క తీవ్రత ఎంతవరకు ఉంటుంది అని మాత్రం ప్రజలు అంచనా వేయలేని పరిస్థితి, భయాందోళనకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఈ కల్నాయక్ ఉన్నాడో ఈ కల్నాయక్ అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను నిల్వహించి మందుగుండు తయారు చేయడము, నాటు బాంబులు తయారు చేస్తున్నట్లుగా స్పష్టమవుతున్నా. పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే ఈ ప్రాంతంలో ఓ టెంపుల్ సిటీలో ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ రకంగా బాంబులు, నాటు బాంబులు తయారు చేసే పేలుడు పదార్థాలను ఉపయోగిస్తూ ఒక షెడ్ నిర్వహణ కొనసాగుతుంటే పోలీసులు నిఘా ఏమైందనే స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఒక భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు కూడా కల్నాయక్తో పాటు శేషయ్యను అదుపులో తీసుకునే ప్రత్యేక టీములు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఫోటో స్టూడియో.